వరంగల్ అర్బన్ జిల్లా భీమాదేవరపల్లి మండలంలో కొత్తకొండ వీరభద్రస్వామి జాతర ఘనంగా జరుగుతోంది. ఇక్కడ స్వామివారికి కోరమీసాలు, గుమ్మడికాయలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. అయితే మామూలుగా ఎక్కడి దేవాలయాలకు వెళ్లినా ప్రసాదంగా లడ్డూలో, కొబ్బరి ముక్కలో, పులిహోర లాంటి ప్రసాదంగా తీసుకుంటాం. కానీ కొత్తకొండ జాతరకు వెళ్లిన వాళ్లకు ప్రసాదంగా మొక్కలను పంపిణీ చేస్తున్నారు. హరితహారం స్ఫూర్తిగా సురేందర్ రెడ్డి అనే వ్యక్తి భక్తులకు హరిత ప్రసాదం పేరుతో మొక్కలను పంపిణీ చేస్తున్నారు. జాతర దగ్గర మొక్కలను పంపిణీకి సంబంధించి మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. ఏదైనా గుడికి వెళ్తే లడ్డు లేదా పులిహోర మరేదైనా ప్రసాదాలు లభిస్తుంటాయి. జాతరలకు వెళ్ళినా ఇలాంటిదే. కానీ ఇక్కడ వరంగల్ అర్బన్ జిల్లాలో ఉన్నటువంటి కొత్తకొండ జాతరకు వస్తే మాత్రం ఇక్కడ ప్రసాదంగా మొక్కను ఇస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సురేందర్ రెడ్డి ఉన్నారు. ఫస్ట్ ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, అంటే 1,00,000 మొక్కలు అంటే దేవాలయంకి వస్తే లేదా లడ్డు లేదా కొబ్బరికాయ కొట్టడం ఇలాంటివి జరుగుతుంటాయి. కానీ మీరు మొక్కలను పంపిణీ చేయడానికి కారణం ఏంటి? ఈ రోజు ఇక్కడికి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే వాళ్ళకందరికీ గత సంవత్సరం కూడా ఈ సంవత్సరం 1,00,000 పండ్ల మొక్కలు వృక్ష ప్రసాదం ఇవ్వడం జరుగుతుందండి. కేసీఆర్ గారు చేస్తున్న హరితారంను స్ఫూర్తిగా తీసుకొని మనం వృక్ష ప్రసాదం ఇవ్వడం ఇంకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఒక గుళ్ళకు వచ్చేసి ఒక లడ్డు ప్రసాదము, పులిహోర ప్రసాదం ఇస్తుందంటే అది ఒక ఆ పూట కోసమే అయిపోతుంది. ఒకవేళ ఈ ప్రసాదం అయితే ఏమవుతుందంటే ఇది తీసుకెళ్లి ఇంటి ముందర పెట్టుకుంటే దినదిన అభివృద్ధి, చెట్టు పెరుగుతూ రోజు ఆక్సిజన్ రూపకంగా మనకు ప్రసాదం ఇస్తుంది. ఒక 3 సంవత్సరాల తర్వాత పండ్ల రూపకంలో ప్రసాదం ఇస్తుంది. అదే నేను ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులకు కూడా ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే తీసుకెళ్లి వాళ్ళ పిల్లలకి ఇచ్చేస్తే పిల్లలు దాన్ని చెట్టును అక్కడ పెట్టుకొని దాని ఒక స్నేహితునిగా, దాంతో పాటు పిల్లలు పెరుగుతున్న కొద్ది చెట్టు పెరుగుతుంటే చెట్టుతో ఒక లాంటి రిలేషన్ ఉంటుంది. ఈ ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? అసలు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన చేయాలని? ఎప్పటి నుంచి ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు? ఇదే ఫస్ట్ టైం ఆ జాతరలో? గతంలో కూడా చేసినామండి. అది ఎందుకు వచ్చినదంటే వీరభద్ర స్వామి ఆశీస్సులతో వచ్చినది. వృక్ష ప్రసాదం అన్న పేరుతో ఇవ్వాలని. అంటే నేను ఒకసారి చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకు తులసి మొక్కలు వృక్ష ప్రసాదం ఇస్తుండే అన్నట్టు. సో దాన్ని బట్టి మనం పెద్దగా ఎందుకు చేయకూడదు అన్నదంటే చేసి దీనిలో సర్వైవల్ ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి చెట్లు. సో అందుకోసం ఇస్తున్నామండి. అదేవిధంగా ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణ్ ఉన్నారు. చెప్పండి, అంటే దేవాలయానికి వచ్చారు, ఎలా ఉంది దర్శనం? ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వృక్ష ప్రసాదం చూస్తే ఏమనిపిస్తుంది? కొత్తకొండ వీరభద్రస్వామి జాతర అనేది చాలా ప్రాచీనమైంది, చాలా పవిత్రమైంది. ఇక్కడికి దాదాపు 100 గ్రామాల నుండి కరీంనగర్ జిల్లానే కాకుండా మెదక్, వరంగల్, ఇక ఇతర జిల్లాల నుండి కూడా ఇక్కడ ఈ జాతరకు వచ్చి కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకుంటారు. 4 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ చూసారా సార్, అంటే ఈ జాతరలలో కావచ్చు ప్రసాదంగా ఇట్లా మొక్కలు ఇవ్వడం అనేది గతంలో ఎప్పుడన్నా చూసారా? ఇప్పుడు మొక్కలు తీసుకెళ్తున్నటువంటి వాళ్ళకు కూడా మీరేం చెప్తారు? గతంలో ఈ రకంగా జాతరల దగ్గర, తర్వాత దేవస్థానాల దగ్గర ఇట్లాంటి సందర్భాల్లో మొక్కలు ఇవ్వడం అనేటువంటిది ఎక్కడ జరగలే, ఎవరు ఆలోచన కూడా చేయలే. కానీ ప్రథమంగా సురేందర్ రెడ్డి గారు ఈ ఆలోచన చేసి తన సొంత ఖర్చులతోటి ఒక బ్యాగులో పండ్ల మొక్కలు, తునికి, మామిడి, నేరేడు ఇట్లాంటి పండ్లనిచ్చేటువంటి మొక్కలను ఇవ్వడం అనేది ఇదివరకు ఇక్కడ జరగలేదు. ఈ సందర్భంగా వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ వృక్షాలను అంటే మొక్కలను తీసుకువెళ్లేందుకు కూడా వచ్చినటువంటి జనం బారులు తెలుతున్నారు. దైవ దర్శనం తర్వాత జాతరకు వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మొక్కలను ఈ మొక్కలను తీసుకువెళ్లేందుకు కూడా క్యూ లైన్లు ఉన్నాయి. ఏంటి మొక్కలను తీసుకుపోవడం ఏం చేస్తారు? ఈ మొక్కలు తీసుకుపోయి మరి మా పెరడులో నాటుకొని దాన్ని సంరక్షిస్తాం. కంపల్సరీ. ఇది ప్రస్తుతం ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత దైవ దర్శనం, ఆ తర్వాత మొక్కలను ప్రసాదంగా తీసుకెళ్తున్నారు. తమ ఇళ్ల ముందు, తమ పెరల్లో కూడా ఈ మొక్కలను నాటి వృక్షాలుగా మారుస్తాం, పర్యావరణ పరిరక్షణకు పాటుపడతాం అనేది చెప్తున్నారు. కొత్తకొండ జాతర నుంచి కెమెరామెన్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.